ప్రెసెంట్ ఇలాంటి పెద్ద పెద్ద షిప్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి స్టీల్ ఇంకా అల్యూమినియం ని యూజ్ చేస్తారు. స్టీల్ ఇంకా అల్యూమినియం అంత పాపులర్ కాని టైంలో వుడ్ ని యూజ్ చేసి తయారు చేసేవారు. కానీ వరల్డ్ వార్ 1 ఇంకా 2 టైంలో ఈ షిప్స్ ని తయారు చేయడానికి కాంక్రీట్ ని యూజ్ చేసేవారు. ఏ కాంక్రీట్ ని అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ లో యూజ్ చేస్తున్నారో ఆ కాంక్రీట్ ని యూజ్ చేసి షిప్స్ ని కన్స్ట్రక్ట్ చేసేవారు. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే కాంక్రీట్ ని ఎందుకు యూజ్ చేసేవారు? వరల్డ్ వార్ టైంలో ప్రతి కంట్రీకి గన్స్ ఇంకా ట్యాంకర్స్ కావాల్సి వచ్చాయి. సో అప్పట్లో ఉన్న స్టీల్ మొత్తం ఈ వెపన్స్ తయారు చేయడానికి యూజ్ చేసేవారు. సో ఇలా స్టీల్ షార్టేజ్ వచ్చి నాన్ మిలిటరీ ఐటమ్స్ ని దేంతో తయారు చేయాలని అప్పట్లో ఇంజనీర్స్ ఆలోచించి ఈ షిప్స్ ని వాళ్ళు కాంక్రీట్ తో కన్స్ట్రక్ట్ చేస్తారు. బట్ కొన్నేళ్ల తర్వాత ఈ షిప్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం ఆపేశారు. దాని వెనుకున్న రీజన్ ఏంటో మీరు కూడా గెస్ చేయొచ్చు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే కాంక్రీట్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అందువల్ల షిప్స్ ని కన్స్ట్రక్ట్ చేశాక ఆ షిప్స్ చాలా స్లోగా వెళ్లేవి. దాంతో పాటు ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా చాలా ఎక్కువ ఉండేది. ఇంకా ఆ షిప్ కి ఎక్కడైనా చిన్న క్రాక్ వస్తే నార్మల్ మెటల్ ని వెల్డింగ్ చేసినంత ఈజీగా దాన్ని కవర్ చేయలేం. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ కారణంగా ఈ షిప్స్ ని వరల్డ్ వార్ ఎండ్ అయ్యాక కన్స్ట్రక్ట్ చేయడం ఆపేశారు.